నమస్కారం. తెలంగాణలో గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకోసమే ఒక సూపర్ న్యూస్. తెలంగాణ జిల్లా కోర్టులు 2026 కోసం ఒక భారీ నోటిఫికేషన్ను విడుదల చేశాయి. ఇది చాలామందికి ఒక అద్భుతమైన అవకాశం కాబోతుంది. అసలు దీని సంగతేంతో డీటెయిల్డ్గా చూసేద్దాం రండి. 1 కాదు 2 కాదు, ఏకంగా 850కి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు. అవును, ఈ ఒక్క నోటిఫికేషన్తోనే ఇన్ని ఖాళీలను భర్తీ చెయ్యబోతున్నారు. ఇది నిజంగా నిరుద్యోగ యువతకు ఒక పండగలాంటి వార్త అనే చెప్పాలి. అసలిది ఎందుకింత పెద్ద అవకాశం అంటున్నామంటే కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. మొదటిది, ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్, అంటే లైఫ్ లాంగ్ జాబ్ సెక్యూరిటీ అన్నమాట. ఇక శాలరీ విషయానికొస్తే స్టార్టింగ్లోనే నెలకు 40,000 రూపాయలకు పైగా ఉంటుంది. అన్నిటికన్నా బెస్ట్ ఏంటో తెలుసా? మీ సొంత జిల్లాలోనే పోస్టింగ్ వచ్చే అవకాశముంది. పైగా చాలా పోస్టులకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సరే, ఈ నోటిఫికేషన్ గురించి మనం ఏమేం తెలుసుకోబోతున్నామంటే, ఫస్ట్ ఈ భారీ రిక్రూట్మెంట్ ఏంటి, తర్వాత ఏ జాబ్స్ ఉన్నాయి, మరి వీటికి ఎవరు అర్హులు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంకా ముఖ్యమైన తేదీలు, ఫీజుల వివరాలు, ఇలా అన్నీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, ముందుగా ఈ నియామకాల ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందాం. నిజంగా 2026లో తెలంగాణలో జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్లకి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. తెలంగాణ హైకోర్టు ఒక్క నోటిఫికేషన్లో కాదు, ఏకంగా 9 వేర్వేరు రకాల పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్లను రిలీజ్ చేసింది. అంటే డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్లకు చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సరే, మరి ఆ పోస్టులేంటి, వాటికి ఏం చదివి ఉండాలి, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, పోస్టులు భలే వెరైటీగా ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు, అబ్బో, ఏకంగా 319 ఉన్నాయి. దీనికి జస్ట్ 7వ తరగతి నుంచి 10వ తరగతి పాస్ అయితే చాలు. ఇక జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 159 ఉన్నాయి. వీటికి ఏదైనా డిగ్రీతో పాటు కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అంతేకాదు ప్రాసెస్ సర్వర్, ఫీల్డ్ అసిస్టెంట్, కాపీస్ట్, ఎగ్జామినర్, ఇలా చాలా రకాల పోస్టులు ఉన్నాయి. ఓకే, పోస్టుల గురించి తెలిసింది కదా. మరి నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ సెక్షన్, అసలు వీటికి ఎవరు అర్హులు. అప్లై చేసే ముందు ఇది కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. సో ఈ ఉద్యోగాలకి ఎవరు అప్లై చేయొచ్చు, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో చూద్దాం. బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే, ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయ్యుండాలి. మన లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగు బాగా వచ్చుండాలి. ఇక్కడొక మంచి విషయం ఏంటంటే, ఏపీ వాళ్లు కూడా ఓపెన్ కాంపిటీషన్ కేటగిరీలో అప్లై చేసుకోవచ్చు. అయితే లోకల్ రిజర్వేషన్లు మాత్రం తెలంగాణ వాళ్లకే వర్తిస్తాయి. ఇక ఏజ్ లిమిట్ విషయానికొస్తే జులై 1, 2026 నాటికి జనరల్, బీసీ కేటగిరీ వాళ్లకు 18 నుంచి 46 ఏళ్ల మధ్య ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకైతే 51 ఏళ్ల వరకు, ఇంకా దివ్యాంగులకైతే 56 ఏళ్ల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సరే, అర్హతలు కూడా చూశాం. ఇప్పుడు అసలు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అప్లై చేశాక వాళ్లు అభ్యర్థులను ఎలా సెలెక్ట్ చేస్తారో తెలుసుకుందాం. ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అన్ని పోస్టులకు సెలక్షన్ ప్రాసెస్ ఒకేలా ఉండదు, కానీ దాదాపు అన్నింటిలోనూ రిటన్ టెస్ట్ అనేది కామన్గా ఉంటుంది. సో మీరు ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏంటో కరెక్ట్గా తెలుసుకోవాలి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ చూద్దాం. ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు, జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు మధ్య తేడా చూడండి. ఆఫీస్ సబార్డినేట్కు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. 45 మార్కులు జీకే, 5 మార్కులు ఇంటర్వ్యూ. అదే జూనియర్ అసిస్టెంట్ తీసుకుంటే అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మొత్తం 100 మార్కులు, 60 జీకే, 40 ఇంగ్లీష్. దీనికి ఇంటర్వ్యూ లేదు. చూసారా ఎంత తేడా ఉందో? అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఎగ్జామ్లో నెగటివ్ మార్కింగ్ లేదు. అంటే తప్పు సమాధానం పెట్టినా మార్కులు పోవు. క్వశ్చన్ పేపర్లు కూడా ఇంగ్లీష్, తెలుగు 2 భాషల్లోనూ ఉంటాయి. ఇక ప్రాసెస్ సర్వర్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా దాదాపు ఆఫీస్ సబార్డినేట్ లాగే ఉంటుంది. ఓకే, ఇక మనం చివరి దశకు వచ్చేశాం. అప్లికేషన్కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు, ఫీజుల వివరాలు ఏంటో చూసేద్దాం. చూడండి, అప్లికేషన్లో జనవరి 24న స్టార్ట్ అవుతాయి, ఫిబ్రవరి 13తో క్లోజ్ అయిపోతాయి. సో లాస్ట్ మినిట్ వరకు ఆగకుండా వీలైనంత త్వరగా అప్లై చేయడం చాలా బెటర్. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే ఓసీ, బీసీ అభ్యర్థులు 600 రూపాయలు కట్టాలి. అదే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఇంకా దివ్యాంగులకైతే కొంచెం తక్కువ, వాళ్లు 400 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే, 850కు పైగా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, రకరకాల క్వాలిఫికేషన్స్కి తగ్గ పోస్టులున్నాయి, ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్
ఫిబ్రవరి 13, 2026. ఇంకా మీ సొంత జిల్లాలో ఎన్ని వేకెన్సీలున్నాయో తెలుసుకోవడానికి అఫీషియల్ నోటిఫికేషన్ తప్పకుండా చెక్ చేయండి. పర్మనెంట్ జాబ్, మంచి శాలరీ, అది మన సొంత జిల్లాలోనే పోస్టింగ్. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ అవకాశం 2026లో కెరియర్ని మార్చేసే గోల్డెన్ ఆపర్చునిటీ కాదంటారా? ఒక్కసారి ఆలోచించండి. ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు.